వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పాలనలో పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ అడ్డాలుగా మారాయి. భూ వివాదంతో ఆత్మహత్య చేసుకున్న మాజీ ఎంపీటీసీ కుంటయ్య కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సినారే కళాభవన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ కన్వీనర్ కత్తి వెంకటస్వామి. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మధ్యతరగతి ప్రజలకు వరం. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం. రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేసినందుకు కృతజ్ఞతలు. కరీంనగర్ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం. సర్జరీ సమయంలో కడుపులో సూది మర్చిపోయిన వైద్యులు. కాంగ్రెస్ పాలనలో పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. భూ వివాదంలో ఆత్మహత్య చేసుకున్న మాజీ ఎంపీటీసీ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. కాంగ్రెస్ సెటిల్మెంట్లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు మారాయని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు. తన భూమిని కాంగ్రెస్ నేత కబ్జా చేశాడని ఫిర్యాదు చేస్తే ఉల్టా తమ పార్టీ నేత కుంటయ్య పేనే కేసు బనాయించి వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. సివిల్ మ్యాటర్లో దూరి పోలీసులు సెటిల్మెంట్లు అరాచకాలు చేయడం సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ నేత భూమిని కబ్జా చేయడంతో ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ కుంటయ్య కుటుంబాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సిరిసిల్లలో పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే అది చేయడాన్ని డ్యూటీగా భావించి పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కుంటయ్య చావుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎవరిని వదిలిపెట్టమన్నారు. తాము అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ నేతలెవరూ కూడా ఇంత చిల్లర లేకి పనులు చేయలేదన్నారు. మొన్న ఏసీబీ విచారణ జరుగుతున్నప్పుడు తన కోసం హైదరాబాద్ దాకా వచ్చి ధైర్యం చెప్పిన కుంటయ్య అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి మనసు కకావికలమైందన్నారు. రాజకీయ నాయకులంటే అందరూ ఏదేదో ఊహించుకుంటున్నారన్న కేటీఆర్ బయటకి గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని ఓవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరోవైపు కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. తన భూమిని కాంగ్రెస్ నేత కబ్జా చేయడం, పోలీసులు కూడా ఆయనకే వత్తాసు పలకడంతో కుంటయ్య ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే పార్టీ నేతలను పంపి ఆయన్ను కాపాడుకునేందుకు సాయశక్తులా ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. పార్టీలో నిబద్ధత కల నాయకుడు, నికార్సైన గులాబీ సైనికుడు కుంటయ్య. 2 పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు, ఇతర సమస్యలన్నింటికీ తనదే బాధ్యత అన్నారు కేటీఆర్. కుంటయ్య కుటుంబానికి పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ రోజు కుంటయ్యకి జరిగింది రేపు మరొకరికి జరగొచ్చన్న కేటీఆర్ ఈ అరాచకాలను ప్రభుత్వం అదుపు చేయాలన్నారు. ఈ ఆపద సమయంలో కుంటయ్య కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు. పెద్ద కర్మ జరిగేదాకా పార్టీ జిల్లా నాయకత్వమే అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుందన్నారు. కుంటయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి కేటీఆర్ ప్రార్థించారు. రాజకీయాల్లో అలాగే జీవితంలో అపజయాలు, జయాలు, ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా అత్యంత సహజమైన విషయం. దురదృష్టం ఏమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడు, మా సోదరుడు, సిరిసిల్ల నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నిబద్ధతతో పనిచేసిన ఒక సైనికుడు కుంటయ్య గారు మరి మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు, నేను ఏసీబీ వాళ్ళు నన్ను విచారిస్తున్నప్పుడు నా కోసం హైదరాబాద్ దాకా వచ్చి సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి, అన్నా నీకేం కాదని చెప్పి మరి రాత్రి ఇక్కడికి వాపసు వచ్చి ఏమైందో తెలియదు, రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకావికలమైంది. వారి కుటుంబాన్ని ఈరోజు కలిసిన తర్వాత నిజంగా కూడా బయట రాజకీయ నాయకులంటే ఏదేదో ఊహించుకుంటారు, కానీ బయటికి ఎంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని లోపల కష్టాన్ని కూడా అదింపెట్టుకొని ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరొక వైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనై మా సోదరుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. తెలవంగానే నేను మా మండల
పార్టీ అధ్యక్షులు గజబింకర్ రాజన్న గారికి, మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోటాగయ్య గారికి ఫోన్ చేసి అర్జెంటుగా అత్యవసరంగా అవసరమైతే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారా, లేకపోతే ఎల్లారెడ్డిపేటలో ఉండే మన అశ్విని హాస్పిటల్ తీసుకుపోయి, ఎందుకంటే అక్కడ పాయిజన్ కేసులు ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇస్తారని తెలుసు, మీరు వెంటనే తీసుకుపోండి అంటే వాళ్ళు కూడా పాపం శాయశక్తుల ప్రయత్నం చేసింది. దురదృష్టవశాత్తు కిడ్నీలు ఫెయిల్ కావడం, దురదృష్టవశాత్తు కుంటయ్య గారిని కాపాడుకోలేకపోవడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మధ్యతరగతి ప్రజలకు వరమని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనారోగ్య సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్న పేద మధ్యతరగతి ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటుందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు అన్నారు. మెట్పల్లిలో 36 మంది లబ్ధిదారులకు 14,04,000 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని, అందులో భాగంగానే ప్రజలకు అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతున్న వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఆసుపత్రిలో చికిత్స కోసం ఖర్చైన వైద్య ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేయడం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి నరసింగరావుతో పాటు మాజీ జెడ్పీటీసీ ఆకుల లింగారెడ్డి, మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జెట్టిలింగం, వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 1,52,000 రూపాయలు ఒకరికి ఇప్పించాం, ఇంకొకటి 90,000 రూపాయలు, 60,000 రూపాయలు, 30,000 రూపాయలు. వాళ్ళు ఏ సమస్యతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారో ఆ సమస్య ప్రకారం తీవ్రతను బట్టి మనము చెక్కులు ఇవ్వడం జరిగింది. దయచేసి గుర్తుంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం, మరి ముఖ్యమంత్రి గారికి ఎక్కడ కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎవరు పేద ప్రజలు ఉంటారో వాళ్ళని మనము హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆదుకోవాలనే ఉద్దేశంతో గతంలో ఎన్నడూ లేని విధంగా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంత అమౌంట్స్ ఎక్కడ రాలేదు. దాదాపు మనకు వచ్చి 18 నెలల పాలనలో కాంగ్రెస్ పాలనలో 3 కోట్ల పైచి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు క్షీరాభిషేకం చేశారు. రైతులకు వారి ఖాతాల్లో రైతు భరోసా వేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక పాత బస్టాండ్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి, మన ఆది సీనన్న గారికి, అదేవిధంగా కేకే మహేందర్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారు. 3 రోజుల నుంచి డబ్బులు అకౌంట్లలో పడుతూనే ఉన్నాయి వాళ్ళ ఖాతాలల్లో. నిన్నటి వరకు 3 ఎకరాల వరకు పడ్డాయి. ఇవాళ కూడా 4 ఎకరాల వరకు ఇవాళ కూడా వేస్తారు. ప్రతిరోజు 9 రోజుల దాకా 9,000 కోట్లు రోజు 9 రోజుల దాకా పడుతూనే ఉంటాయి. కాబట్టి రైతులంతా చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ, ప్రజల పార్టీ. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డులో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం రోజున కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల పట్టణ మండలానికి చెందిన 107 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కు సంబంధించిన 1,07,12,412 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అందజేసిందని ఆయన తెలిపారు. భారతదేశంలోనే మొదటిసారిగా మహిళలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది కేవలం
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి లాగడమే కాకుండా 5 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్తో పాటు భారత రాష్ట్ర సమితి పార్టీ కోరుట్ల మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు చీటి వెంకట్రావు, మాజీ కౌన్సిలర్ పేర్ల సత్యం, నాయకులు ఫహీం, చిత్తారి ఆనంద్, కల్లూరు మాజీ సర్పంచ్ వనతడుపుల అంజయ్య, ఐలపూర్ మాజీ సర్పంచ్ సందయ్య, యూసుఫ్ నగర్ మాజీ సర్పంచ్ ఎనుగొందుల సత్యనారాయణ, భారత రాష్ట్ర సమితి పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రెండోది ఏం చెప్పిండ్రు, మేము రాగానే అందరికి కేసీఆర్ 2000 ఇస్తుంది కదా, డైలాగ్ ఉంది ఇట్లా, నేను గుర్తుంది మంచిగా డైలాగ్ చూసినా కూడా. పెద్దమ్మా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎలక్షన్ల ఓట్లల్లో మాట్లాడుతున్నాడు, పెద్దమ్మా నీకు ఎంత వస్తుంది పెన్షన్ పెద్దమ్మా అని అడిగిండు. ఆ పెద్దమ్మ 2000 వస్తుంది కొడుక అని చెప్పింది. పెద్దమ్మా ఇక నువ్వు తీసుకోకి నెల, వచ్చే నెల నుంచే 4000. ఇగో ఇప్పటికి 19 నెలలైంది. కేసీఆర్ గారు 2000 అంటే వెంటనే 2000 వేసాడు. అందరూ గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా పర్లేదు జీతం బంద్ చేయరు జీతం వాళ్ళకి, కానీ మా మహిళలకు వచ్చే పెన్షన్ మాత్రం బంద్ చేయకుండ్రి. 2000 రూపాయలు మా పెద్దవాళ్ళకు మహిళలకు తప్పకుండా పెన్షన్ పోవాలి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు భూమి పూజ చేశారు. కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఇటీవల ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులతో కలిసి ప్రొసీడింగ్ పత్రాలను అందజేయడం జరిగింది. అందుకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు విచ్చేసి టెంకాయ కొట్టి ఇందిరమ్మ ఇండ్ల పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను ఇటీవల అందజేయడం జరిగిందని, ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టగా ఈ కార్యక్రమంలో పాల్గొని టెంకాయ కొట్టి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా ప్రభుత్వమని, ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. కావున అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావుతో పాటు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో సినారే కళాభవన్లో బుధవారం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. కోరుట్ల నియోజకవర్గంలోని వివిధ మండలాలు, పట్టణాలు, గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ వివిధ పదవుల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ కన్వీనర్ కత్తి వెంకటస్వామి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ అంజనీ కుమార్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావులు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, కావున పదవులు ఆశించే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చేపట్టి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా కృషి చేయాలని వారు కోరారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ కన్వీనర్ కత్తి వెంకటస్వామి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ అంజనీ కుమార్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి కరంచంద్, కొమిరెడ్డి విజయ్ ఆజాద్, కాంగ్రెస్ పార్టీ గ్రామాల, పట్టణాల, మండలాల వివిధ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో చేసిన పెద్ద పని ఏంటంటే, ఎందుకంటే కలంగా తెలుసు, అక్కడ ఉన్న పెద్దపల్లి మండలం గ్రామంలో తెలుసు, 15 సంవత్సరాలు కొన్నికాల బ్రిడ్జ్ అని గత ఎమ్మెల్యే ఓట్లు అనుకుంటే కాని పని మనం ఇవాళ 18 నెలల లోపల బ్రిడ్జ్ 6 కోట్ల బ్రిడ్జ్ చేసి ఇవాళ కొరుట్ల పట్టణంలో యూత్ అంతా మన స్టేడియం కావాలని అడిగితే మరి ఎంత కష్టపడి ఉన్న 5 ఎకరాల స్టేడియం కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి ఇన్ని 40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రపంచ దేశంలో ఎక్కడ కూడా లేదు. ప్రపంచ దేశంలో ప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉంది. కాంగ్రెస్ పార్టీతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలైన వర్గాలందరికీ సంక్షేమాలు అందుతాయి, వారికి గుర్తింపు వస్తుంది. మనం ఈ రోజు చూస్తున్నాం, మంత్రి గారు విశ్వనాథ్ కూడా బీసీలకు మంత్రి పదవి, ఎస్సీలలో కూడా 2 వర్గాలకు ఆదరించిందంటే మనం ఎంత పార్టీ ఏ రకంగా ఆలోచిస్తుందో మేము కూడా ఈ ప్రజల తీసుకుపోవాలి. వేములవాడ రోడ్ల విస్తరణలో భాగంగా నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రోడ్ల విస్తరణ పనులను తీవ్రంగా ఖండిస్తున్నామని వేములవాడ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బద్దిపోచమ్మ ఆలయ విస్తరణలో భాగంగా నష్టపోయిన బాధితులకు గజానికి 30,000 రూపాయలు ఇవ్వడంతో పాటు భవనానికి కూడా డబ్బులు ఇస్తూ వారికి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా చేశారని, ప్రస్తుతం 80 ఫీట్ల ప్రధాన రహదారిలో ఇళ్లను కోల్పోతున్న వారికి అసలు నష్టపరిహారం ఎంత ఇస్తున్నామనేది కూడా చెప్పకుండా కూల్చివేయడం అన్యాయమన్నారు. బ్రిడ్జ్ నుంచి దేవాలయం వరకు జరిగే రోడ్ల విస్తరణ బాధితులలో గతంలో ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గజానికి 30,000 రూపాయలు ఇచ్చారని, ఆచరణలో మాత్రం శూన్య హస్తాలు ఇచ్చారన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నష్టపరిహార బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని ఆయన అన్నారు. పట్టణంలోని మూలవాగు బ్రిడ్జ్ నుండి రాజరాజేశ్వర స్వామి దేవాలయం వరకు మరి 80 ఫీట్ల రోడ్ వైడనింగ్ భాగంగా మరి ఈ విధంగానైతే ఈ కూల్చివేలు జరుగుతున్నాయో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు జాగాకి ఎంత ఇస్తున్నారు, బిల్డింగ్కి ఎంత ఇస్తున్నారని తెలియదు. మరి ఇది మంచి ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. గౌరవ శాసనసభ్యులు మీ బాధ్యతగా మరి వారందరినీ కూడా పిలిచి తగు న్యాయం చేసి అందరూ కూడా ల్యాండ్ ఇచ్చేదానికి తయారుగా ఉన్నారు. మరి వారు కోరేది ఒకటి 15 అక్టోబర్ 24 నాడు ఆర్డీఓ గారు మున్సిపల్ ఆఫీస్లో ఏదైతే మీటింగ్ పెట్టి వాళ్ళని అడిగినరో ఆ రోజు 30,000 గజానికి ఇస్తా అని చెప్పడము, ఇలా అది ఆచరణలో చేయకపోవడం చాలా బాధాకర విషయం. కరీంనగర్ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం పేషెంట్ ప్రాణాల మీదకు తెచ్చింది. డెలివరీ సర్జరీ సమయంలో కడుపులో సూది మర్చిపోయారు. ఆపరేషన్ సమయంలో ఉపయోగించిన సూది కనిపించకపోయేసరికి మళ్లీ సర్జరీ చేసి గుట్టు చప్పుడు కాకుండా తీసేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు నిర్లక్ష్యం కలకలం సృష్టిస్తుంది. జమ్మికుంటకు చెందిన మహిళ డెలివరీ కోసం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఆదివారం జాయిన్ అయ్యారు. మొదట నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించిన వైద్యులు నార్మల్ డెలివరీ కాకపోవడంతో సర్జరీ చేశారు. అయితే సర్జరీ సమయంలో సూదిని కడుపులోనే జారు విడిచారు. సర్జరీ అనంతరం సూది కనపడకపోయేసరికి అనుమానం వచ్చిన వైద్యులు సర్జరీ చేసిన మహిళ ఎక్స్రే తీసి సూది కడుపులో ఉన్న విషయాన్ని గ్రహించి తిరిగి కుట్లు విప్పి సూదిని బయటకి తీసి కుట్లు వేశారు. అయితే ఈ విషయం 3 రోజుల తర్వాత బయటికి రావడంతో పేషెంట్తో పాటు బంధువులు ఆందోళన చెందుతున్నారు. కడుపులో సూది జార విడిచిన మాట వాస్తవమేనని, ఎక్స్రే తీసి కడుపులో నుంచి సూది తీసి తిరిగి కుట్లు వేశారని బాధితురాలు తెలిపారు. ప్రస్తుతం తనకేం ఇబ్బంది లేదని తన ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు. డాక్టర్లు మాత్రం పొరపాటున కుట్లు వేసేటప్పుడు సూది కడుపులో పడిపోయిందని వెంటనే గుర్తించి తొలగించామని తెలిపారు. జరిగిన చిన్న తప్పును భూతద్దంలో చూపెట్టి ఆసుపత్రిని కొందరు బద్నాం చేస్తున్నారని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్ నారాయణ రెడ్డి తెలిపారు. బాధితురాలికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నేను డాక్టర్ నారాయణ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ హుజురాబాద్. ఈ 15వ తారీఖు నాడు ఆదివారం రోజున సౌమ్య అనే పేషెంట్ మా హాస్పిటల్కి రావడం జరిగింది. ఉమ్మనీరు పోతుందని చెప్పేసి సౌమ్యని ఎగ్జామ్ చేసేసి, అమ్మ ఉమ్మనీరు బాగా పోయింది, ఇది లేదమ్మా, నార్మల్ డెలివరీ కష్టమవుతుందని చెప్పేసి ఆపరేషన్ తీసుకోవడం జరిగింది. ఆపరేషన్ మంచిగానే క్షేమంగా జరిగింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఆపరేషన్లో భాగంగా మనం క్లోజ్ చేస్తున్నప్పుడు చర్మం క్లోజ్ చేసి ఇంకా చివరికి ఇంకొక 2 కుట్లు పడే టైంలో నీడిలో మనకు దారం నుంచి విడిపోయడం జరిగింది. విడిపోయి మన చర్మం కిందికి పోయింది. సో దాన్ని మళ్ళీ ఇబ్బంది లేకుండా దానికోసం అది మనం ఎక్స్రే కింద చూసేసి నీడిల్ తీసేసి మంచిగా యథావిధిగా క్లోజ్ చేయడం జరిగింది. పోయి నార్మల్ కరెంట్ వచ్చాను, లీక్ అవుతుందని, ఫ్లూయిడ్ లీక్ అవుతుందని వచ్చాను. నార్మల్ కోసం ట్రై చేసాం అనుకున్నాను, బట్ ఫ్లూయిడ్ మొత్తం పోయింది అని చెప్పేసి అంటే సరే సీజర్ ఇంకైనా ఓకే అని చెప్పేసి వెళ్ళాము. స్క్రూచర్స్ అన్నీ వేసాక, స్టిచెస్ అన్నీ వేసాక పైన లేయర్ స్టిచ్ చేస్తుంటే థ్రెడ్ కట్ అయిపోయి ఆ నీడిల్ అనేది స్టొమక్లో పడిపోయింది. బయట పడిపోయింది అనుకొని వీళ్ళు అనుకున్నారు. బట్ చెక్ చేస్తే స్టొమక్ లోపల ఎక్స్రే తీసి అన్నీ చేశారు. వెంటనే అది తీసేసి మళ్ళీ చేశారు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ప్రపంచంలోనే అగ్రదేశంగా భారతదేశం అభివృద్ధి చెందుతుందని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలైన సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతదేశం త్వరలోనే ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా మారనుందని తెలిపారు. ఓవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే దేశ భద్రతలో రాజీ లేకుండా రక్షణ వ్యవస్థను పటిష్టం
స్పష్టం చేశారన్నారు. భారతదేశం వైపు ఏ శత్రు దేశం కూడా కన్నెత్తి చూసే సాహసం చేసే పరిస్థితి ప్రస్తుతం లేదన్నారు. దొంగచాటుగా వచ్చి హిందువులను ఊచకోత కోసిన పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్ పేరుతో తగిన బుద్ధి చెప్పడం జరిగిందన్నారు. ఆపరేషన్ సింధూర్పై కొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడడాన్ని ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్ పాలనలో రోజుకో చోట బాంబు దాడులు, హింసాకాండ చెలరేగేవని, పాకిస్తాన్ పేరిట తీవ్రవాదులు దేశంలో పేట్రేగిపోయినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన కాంగ్రెస్ నేడు విమర్శించడం సిగ్గుచేటన్నారు. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 11 సంవత్సరాలు ఈ భారతదేశంలో సుదీర్ఘమైనటువంటి సుపరిపాలన ఇచ్చిన సంగతి మీకు తెలుసు. భారతదేశం ఈరోజు ఈ 11 సంవత్సరాల్లో కనివిని ఎరగనటువంటి అభివృద్ధితో పాటు ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా ప్రపంచ దేశాలు ఈరోజు మన వైపు చూస్తూ ఆశ్చర్యపోతున్నటువంటి అభివృద్ధిని మనం కళ్ళారా చూస్తున్నాం. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఈ 11 సంవత్సరాలలో దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రానికి నిధులిచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి పాలన మీరు కళ్ళారా చూస్తా ఉన్నారు. మంత్రిగా గడ్డం వివేక్ వెంకటస్వామి తెలంగాణ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కార్మిక గనుల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనతో పాటు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, వాకిటి శ్రీహరికి క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్ధక శాఖలు కేటాయించారు. తాజా విస్తరణతో కేబినెట్లో మంత్రుల సంఖ్య 15కి చేరింది. పాత మంత్రుల శాఖల్లో మార్పులు చేయకుండా ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణ ఓ టైంపాస్ చేసినట్లుగా ఉందని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో చిట్చాట్లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కేటీఆర్ విచారణకు హాజరైన రోజు ఎక్కడున్నారని ప్రశ్నించగా తాను జగిత్యాల వెళ్లినట్లుగా సమాధానమిచ్చారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నీ మళ్లీ అడుగుతున్నారని తెలిపారు. హరీష్ రావుకు ఆరోగ్యం బాగాలేదనే విషయం తనకు తెలియదని, హాస్పిటల్కు కూడా వెళ్లలేదని, ఆయనకు ఫోన్ కూడా చేయలేదని తెలిపారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తుందన్నారు. గోదావరి టు బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా నల్లమల్ల అడవుల్లో భూగర్భ టన్నెల్ను నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం పూనుకుందన్నారు. బొల్లాపల్లి జలాశయంలో నీళ్లు నిల్వ చేశాక అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్కు నీళ్లు తీసుకువెళ్లేందుకు నల్లమల్ల అడవుల మీదుగా మళ్లించేందుకు ప్లాన్ చేశారని తెలిపారు. ఆ ప్రాజెక్టుపై కూడా తాను దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నట్లుగా స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై రైలు రోకోతో కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్ క్యాడర్ వెంట రావడం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అందులో ఏమాత్రం నిజం లేదని, ఏ నియోజకవర్గానికి వెళ్లినా కార్యకర్తలు వెన్నంటే నడుస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తన వెంట రావడం లేదనేది అవాస్తవమని కవిత తెలిపారు. విషయాలు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. వారు రామానాయుడు గారు మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నారు. కేసీఆర్ గారే ఒప్పుకున్నారు గోదావరి నది నీళ్లు ఆంధ్ర గవర్నమెంట్ తీసుకెళ్లడానికని. అయితే వీటన్నిటి మీద తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని భావించి ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు చెప్పింది ఒకటే మాట, వేస్ట్గా సముద్రంలోకి పోతున్నటువంటి నీళ్లు 2 తెలుగు రాష్ట్రాలు కూడా వాడుకోవాలి, వాటిని మన పొలాలకు మళ్లించుకోవాలని చెప్పిండ్రు. కానీ చెప్పేటప్పుడు మనం పెట్టినటువంటి కండిషన్ ఏంటిది, ఖచ్చితంగా నదుల లింకేజ్ అనేటటువంటిది జరిగినప్పుడు, గోదావరి నది నుండి నీళ్లు ఇతర నదులకు లింక్ చేసినప్పుడు ఖచ్చితంగా తుపాకులగూడెం, మన తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి తుపాకులగూడెం బ్యారేజ్ వద్దనే లింకేజ్ పాయింట్ ఉండాలి. అది కాకుండా వేరే ఏ పాయింట్ ప్రపోజ్ చేసినా మేము ఒప్పుకోము. బనకచర్లతో తెలంగాణకు జరిగే అన్యాయమేంటో చెప్పమంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర సమాధానం లేదని భాజపా ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. డైవర్షన్ రాజకీయాల కోసం ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం పెట్టారని విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా భరోసా కార్యక్రమంలో భాగంగా వినతి పత్రాలను స్వీకరించామన్నారు. అనేక మంది దివ్యాంగులు వచ్చి తమ సమస్యలు తెలిపారని, వారికి ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ప్రతి పల్లెలో కాంగ్రెస్ ఇమేజ్ భూస్థాపితమైందన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సగం కాంగ్రెస్, సగం భారస. కేసీఆర్ డైరెక్షన్లో తెలంగాణ సెటిల్మెంట్ను రెచ్చగొట్టేందుకు ఆయన చేస్తున్న పని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే నాటకాలు ఆడుతున్నారు. భాజపాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నన్ను సిట్ పిలవలేదని, మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేశారో అర్థం కావడం లేదని అరవింద్ వ్యాఖ్యానించారు. మీ ముఖ్యమంత్రి ఏమో జర్నలిస్టులతోటి, పబ్లిక్ తోటి, అందరితోటి ఎక్కడ పడితే అక్కడ నా పైసలు లేవు, ఎట నడిపేలా రాష్ట్రం అని ఆయన అడుగుకుంటున్నాడు. మీరేమో ఇట్లా అంటున్నారు.
చంద్రబాబు నాయుడు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. మీరు చేస్తున్నా అంటే మీకు చేతనైతే లేదు, మిమ్మల్ని కట్టొద్దన్నాడా? ఆయన ఏమంటున్నాడు, సముద్రంలో పోయే నీళ్లతోటి నేను రాయలసీమ సస్యశ్యామలు చేసుకుంటా అని ఆయన అంటున్నాడు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి, ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి, అక్కడ ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసిండ్రు, రెండు క్లియరెన్స్లు ఇచ్చుకున్నారు. మీకేమో ఐడియా లేదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని టీఎంసీలు అవసరము, ఎన్ని ఆపుకుందాము అంటే గుడ్డి సున్నా, నాలెడ్జ్ లేదు. పైసలు ఎక్కడికి చేస్తారంటే ఐడియా లేదు. ప్రాజెక్ట్ ఎక్కడ కడతారు అంటే ఐడియా లేదు. మరి ఆంధ్రాకి ఏమైనా మీరు రాసిండ్రా అంటే లేదు. సెంటర్ కి ఏమైనా రాసిండ్రా అంటే లేదు. అసలు సెంటర్ ఇంకా క్లియరెన్స్ దీని మీద వాళ్ళు పంపించిన రిపోర్ట్, ఇంకా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్, ఇంకా దాని మీద సెంటర్ ఇంకా కమెంట్స్ కూడా చేయలేదు. కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ డైరెక్షన్ మేరకు తెలంగాణ సెంటిమెంట్ పెంచనీకే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న పని ఇది. గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ, మాది ఇన్నోవేషన్ ప్రభుత్వం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చెడు చేయవద్దన్నది గూగుల్ సంస్థ సిద్ధాంతం. ఈ విధానాన్ని నేను ఇష్టపడుతున్నానని అన్నారు. గూగుల్ లాగా నా ప్రభుత్వం కూడా మంచిని మాత్రమే చేస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. ఈ విధానం వల్ల ప్రయోజనాలు కొంత నెమ్మదిగా కనిపిస్తాయని, కానీ మనం దీర్ఘకాలికంగా దృష్టి పెట్టి పనిచేయాలన్నారు. ఇవాళ హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని, ఇది ప్రపంచంలో 5వది మాత్రమేనన్నారు. గూగుల్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోయిందని సీఎం అన్నారు. నేడు మన జీవితాలు పూర్తిగా డిజిటల్ మారాయని, మనం గోప్యత, భద్రత గురించి నేడు ఆందోళన చెందుతున్నామని, మన ఆర్థిక వ్యవస్థ, మన ప్రభుత్వం, మన జీవితాలు డిజిటల్గా మారాయన్నారు. డిజిటల్ సమాచారం భద్రంగా ఉంటే ప్రజలు క్షేమంగా ఉన్నట్లని, మనం మరింత అభివృద్ధి చెందుతామని అన్నారు. అధునాతన సైబర్ సెక్యూరిటీ, భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ ఈ సైబర్ సెక్యూరిటీ హబ్ను ఉపయోగిస్తున్నందుకు నేను గర్విస్తున్నానన్నారు. ఈ కేంద్రం నైపుణ్య అభివృద్ధిపై దృష్టి పెట్టడం, ఉపాధిని సృష్టించి దేశం సైబర్ భద్రతా సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. ఉత్తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారబోతుందని చెప్పారు. 2035 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ మారబోతుందని ధీమా వ్యక్తం చేశారు. Good afternoon, friends. My colleague Sridhar Babu and Dr. Mallu Ravi. I'm happy to inaugurate Google Safety Engineering Center in Hyderabad, Telangana. World has changed since the time Google started. Today, our lives are totally digital. Today, we are worried about privacy, security, safety. Our economy, our government, our lives are digital. If digital is safe, we will grow. I'm proud Google will use the cybersecurity hub to develop advanced security and safety solutions. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పాలనలో పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ అడ్డాలుగా మారాయి. భూ వివాదంతో ఆత్మహత్య చేసుకున్న మాజీ ఎంపీటీసీ కుంటయ్య కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సినారే కళాభవన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ కన్వీనర్ కత్తి వెంకటస్వామి. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మధ్యతరగతి ప్రజలకు వరం. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం. రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేసినందుకు కృతజ్ఞతలు. కరీంనగర్ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం. సర్జరీ సమయంలో కడుపులో సూది మర్చిపోయిన వైద్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.